వరి మనకు చాలా తెలంగాణలో ప్రధాన పంటగా అవుతుంది. అంటే దీనికి ఇందాకనే మనం కారణాలు చెప్పుకున్నాము. పెరిగిన నీటి వనరులు, భూగర్భ జలాలు ఇవన్నీ పలు కారణాలు. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలు ఇవన్నీ వరి పంట వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఈ వరిలో మనకు చాలా వరకు వ్యవసాయంలో వరి మనం కలుపు సకాలంలో నియంత్రించకపోతే మనం సుమారు 60-70% దిగుబడులు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో వరి మనము 2-3 రకాలుగా వేసుకోవడం జరుగుతుంది. అయితే వరిలో మనకు జనరల్‌గా చూసినట్టయితే చాలా వరకు ఊద గానీ, ఒడిపిలి గానీ, లేకపోతే చంచలాకు గానీ, గుంట గలవరాకు గానీ, లేకపోతే మనకు బొద్దు గానీ, తుంగ జాతికి సంబంధించిన నీటి తుంగ, రాకాసి తుంగ, బ్రహ్మ తుంగ అలా పలు రకాల అంటే తెలుగు వాడుక భాషలో ఇవి రకరకాల మనకొచ్చే కలుపు. ఈ కలుపు చాలా వరకు గడ్డి జాతి కలుపు ఉంటది, తుంగ జాతి కలుపు ఉంటది, వెడల్పాకు జాతి కలుపులు గూడంగా ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా ఏంటిదంటే పంటతో పాటు అవన్నీ రావడం జరుగుతది. ముఖ్యంగా మనం వరి పంటలో బాగా నీళ్లు పెట్టడం ద్వారా చాలా వరకు కలుపు తగ్గియొచ్చు. కానీ ఎక్కువగా నీరు పెట్టడం వల్ల వచ్చే పిలకలను గూడా మనకు కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా తక్కువ దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని వరిలో ఎలా నివారించుకోవాలంటే మనకు వరి 2-3 రకాలుగా సాగవుతుంది. ముఖ్యంగా పొడి దుక్కిలో నాటడము, తడి దుక్కిలో నాటడము, మనకు నార్మల్‌గా నారు పెంచి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ప్రధాన పొలంలో నాటుబెట్టే పద్ధతి అనేది ఇలా జరుగుతుంది. పొడి దుక్కులో అయితే మనకు పెండి మిథాలిన్ అనే మందు మనకు వరిలో చాలా మంచిగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు స్టిలెట్ అంటారు, పైరజో సల్ఫ్యూరాన్ ఈథైల్ మరియు పెండి మిథాలిన్ అనే మందు మనం వేసుకున్నట్టయితే, పిచికారీ చేసుకున్నట్టయితే 300 ml ఒక ఎకరానికి చేసుకున్నట్టయితే మనకు పొడి దుక్కిలో చాలా మంచిగా ఉంటుంది. అది కూడా ఆక్సిఫ్లోరోఫెన్ అనే ఇంకో మందు 200 ml పర్ ఎకర్, అది కూడా మనకు పొడి దుక్కిలో మనం వేసుకున్నట్టయితే మనకు కలుపు రాకుండా చేస్తుంది.